ఆల్రెడీ భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. ఆల్రెడీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. సరే, భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అయితే అంకితం చేశారు కానీ మాటల యుద్ధం మాత్రం రెండు పార్టీల మధ్య, అటు టీడీపీ మధ్య ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగటం లేదు. కొత్తగా వైసీపీ పార్టీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వాదన మొదలుపెట్టింది. ఎందుకు జిఎంఆర్కు మైక్ ఇవ్వలేదు అంటే, ఆ ప్రాజెక్టు మొత్తాన్ని నిర్మించినటువంటి గ్రంథి మల్లికార్జునరావుకి ఎందుకు మీరు మైక్ ఇవ్వలేదు, ఆయనతో ఎందుకు మాట్లాడించలేదు, ఆయన మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయనే భయమేనా అని చెప్పి జిఎంఆర్కి ఎలివేషన్ ఇస్తూ జిఎంఆర్కి చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు, మైక్ ఇవ్వలేదు అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. స్వయంగా గత ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి అమర్నాథే ఆ మాటలు కూడా మాట్లాడాడు. అయితే ఇప్పుడు జిఎంఆర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మనం దీని గురించి ఖచ్చితంగా చర్చించాలి. ఎందుకంటే వీడియో కూడా చూడండి చివరి వరకు. ఇందులో నేను 2-3 వీడియోలు ప్లే చేసి చూపిస్తాను. వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు ఒకసారి చూడండి. ఆ తర్వాత డెసిషన్ మీరు తీసుకోండి, వీళ్ళు మాట్లాడాల్సిన మాటలా కాదా అనేది ఆ తర్వాత మీకే అర్థమవుద్ది. మొదటగా మాజీ మంత్రి మాట్లాడాడు. ఆయన మాట్లాడంటే ఒక్కసారి విందాం. ప్రాజెక్టు డెవలపర్ అయినటువంటి మన దేశానికి రాష్ట్రానికి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప పారిశ్రామికవేత్త అయినటువంటి జిఎంఆర్ గారు ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆయనకి మాట్లాడేటువంటి అవకాశం మీరు ఎందుకు కల్పించలేదు? 5,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ ప్రాంతం నుంచి దేశాన్ని వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా పేరుగాంచినటువంటి జిఎంఆర్ గారు ఆ వేదిక మీద ఉంటే వారితో ఎందుకు మీరు మాట్లాడనివ్వలేదు? కేవలం వాస్తవాలు, వారు మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజాలు చెప్తే మీ తాలూకా క్రెడిట్ చోరీ ఎక్కడ బయటపడుతుంది అనేటువంటి భయంతో ఆ పెద్ద ఆయనతో మీరు మాట్లాడించేటువంటి అవకాశం కల్పించలేదు. మీద సో విన్నారు కదా. సో మాజీ మంత్రి అమర్నాథ్ చెప్పేది ఏంటంటే, జిఎంఆర్ గాన నిజంగా మైక్ తీసుకుని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్ప గురించి చెబితే మీ క్రెడిట్ చోరీ బయటకు వస్తుంది, మీరేమీ చేయలేదనే విషయం బయటపడుతుందనే భయంతోనే మీరు ఆయనకి మైక్ ఇవ్వలేదని చెప్పి పాపం ఆయనకి అన్యాయం జరిగిందని మాజీ మంత్రి బాగా బాధపడిపోయాడు. సో ఈ వీడియో చూశారు కదా. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం. అదే జిఎం గారు మాట్లాడలేదు అన్నారు కదా. ఆయన వేదిక మీద అయితే మాట్లాడలేకపోయారు కానీ బయట మీడియాతో మాట్లాడారు. ఇక్కడ ఇంకొకటి, వేదిక మీద ఎందుకు మాట్లాడలేకపోయారు అనే దానికి అనేక రీజన్స్ ఉంటాయి. సో అక్కడ అది ప్రధానమంత్రి ప్రోగ్రామ్, హై సెక్యూర్ ఉన్నటువంటి ప్రోగ్రామ్. దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది, వక్తల లిమిట్ ఉంటుంది. ఆ క్రమంలో ఆ రోజు స్టేజ్ మీద ఎక్కువ మంది ఉండటం మూలంగా ఆయనకి ఏమన్నా మైక్ రాలేదా, లేకపోతే వేరే రీజన్ ఏంటో మనకైతే తెలియదు కానీ మాట్లాడించకూడదని ఎక్కడ ఉండదు. అదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం రోజు బయట మాట్లాడారు. అంటే అదే కార్యక్రమం జరిగిన తర్వాత బయట మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. అద్భుతమైనటువంటి విమానాశ్రయాన్ని ఈ ప్రాంతానికి ఇచ్చేదేమంటాం. అదేంటంటే 10 years బ్యాక్ బిడ్డింగ్ అయింది. బిడ్డింగ్ వేసినప్పుడు మనం ఢిల్లీ కట్టాం, హైదరాబాద్ కట్టాం, గోవా కట్టాం, ఇంటర్నేషనల్ కూడా ఎన్నో ఎయిర్పోర్ట్లు కట్టాం. ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు నిజంగాను అప్పుడు పెద్ద ట్రాఫిక్ లేదు. కానీ చంద్రబాబు గారి లీడర్షిప్, విజన్ చూసుకుని మేము అగ్రెసివ్ బిడ్ చేసాం. విన్నారు కదా. సో ఇది అదే భోగాపురం ఎయిర్పోర్టు నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన రోజే. ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత జిఎంఆర్ గారు మాట్లాడలేదన్నారు కదా. సో ఏం మాట్లాడారు ఆయన? మేము ఎప్పుడో 10 years బ్యాకే దీన్ని బిడ్డింగ్ చేసాం. ఎవరు సీఎం గా ఉన్నారు అప్పుడు? చంద్రబాబు గారు సీఎం గా ఉన్నారు. తర్వాత ఇంకో మాట కూడా చెప్పారు, ఒకసారి జాగ్రత్తగానండి. ఇక్కడ చంద్రబాబు గారి లీడర్షిప్, విజన్ చూసుకుని మేము అగ్రెసివ్ బిడ్ చేసాం. ఇప్పుడు గురించి చెప్పట్లే ఆయన. బిడ్ చేసిన 10 ఏళ్ల క్రితం ఎందుకు అలా బిడ్ చేశారు, ఎలా బిడ్ చేయగలిగారు అంటే చంద్రబాబు గారి లీడర్షిప్, విజన్ చూసుకుని అగ్రెసివ్గా బిడ్ చేయగలిగామని చెప్పి ఇక్కడ ఎవరి గురించి చెప్పారు? చంద్రబాబు గారి గురించి చెప్పారు. తర్వాత కంటిన్యూషన్ ఉందేనండి. ఆయన హైదరాబాద్ ఎలా చేశారు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన ఉన్నప్పుడే చేశారు. ఆయన ఒక విజన్, ఆయన ఒక దేని వల్ల కంప్లీట్ గా మనం ఇదేంది ఈ రోజు ఎకనామిక్ డెవలప్మెంట్ కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రైవేటైజ్ అయిన తర్వాతనే హోల్ ఎకనామిక్ డెవలప్మెంట్ హైదరాబాద్ అయింది. విన్నారు కదా. హైదరాబాద్ ఎయిర్పోర్టుని ఆయన చేసిన విధానం చూసి మేము దీనికి ముందుకు వచ్చాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాతే హైదరాబాద్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఒక బూస్ట్ వచ్చింది అనేది స్వయంగా ఎవరైతే మీరు చెప్పారు కదా, బాధపడిపోయారు కదా జిఎంఆర్ గారికి మైక్ ఇవ్వలేదు, ఆయన మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయని, అదే జిఎంఆర్ గారు అదే రోజు సాయంత్రం మాట్లాడిన మాటలు. ఈయనకి మైక్ ఇచ్చినా స్టేజ్ మీద అదే మాటలు మాట్లాడుంటారు. అంతకు ఒక రకంగా ఈయన మాట్లాడకపోవడం వైసీపీకి మంచిదే. ఎందుకంటే ఇదే మాటలు స్టేజ్ మీద మాట్లాడుంటే ఇంకా
ఎక్కువ వైరల్ అయ్యాయి. వైసీపీకి డ్యామేజ్ ఎక్కువ అయ్యేది. మా క్రెడిట్ అని చెప్పుకునే వైసీపీకి డ్యామేజ్ ఎక్కువ అయ్యాయి. ఎందుకంటే ఈయన ఇప్పుడు గురించి మాట్లాడలా. 10 ఏళ్ల క్రితం చంద్రబాబు గారి విజన్ చూసి మేము అప్పట్లోనే బిడ్డింగ్ చేసామని చెప్పి అప్పటి గురించే మాట్లాడారు. ఇంకా ఏం మాట్లాడారు అన్న ఒకసారి. ఆయన ఇది మనం హైదరాబాద్ తో ఆయన 2 నిమిషాలు అంతకన్నా బాగుండాలి, లేకపోతే దేనికి ఉండాలి అన్నారు. మనకి ఆంధ్రాది ఇది అని చెప్పి అప్పుడు కంబైన్డ్ దేనికన్నది అంతే తప్పకుండా మేము చేస్తామని మీకు ఎందుకు ఆయన ఎప్పటికప్పుడు గైడెన్స్ చేసేవారు. ఈ కల్చరు ఇది అంత అందులో రిఫ్లెక్ట్. సో విన్నారు కదా, చంద్రబాబు గారు ఇప్పుడు హైదరాబాద్కు మించిన ఎయిర్పోర్ట్ కట్టాలని మాకు పదే పదే చెబితే మీకెందుకు సార్ మేము కడతామని చెప్పి ఆయనకి భరోసా ఇచ్చాము. అలాగే ప్రతిసారి ఆయన మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఉత్తరాంధ్ర కల్చర్ ఏదైతే ఉందో ఆ డిజైనింగ్ కావచ్చు, ఆ విధానం కావచ్చు, మొత్తం కూడా సజెస్ట్ చేసింది, ఆ డైరెక్షన్ ఇచ్చింది ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఈ విషయం ఎవరు చెప్పారు? జిఎంఆర్ గారు చెప్పారు. సో ఈయనకే కదా మీరు మైక్ ఇవ్వలేదు అని బాధపడిపోయారు. సో ఇదొక స్టెప్. సెకండ్ స్టెప్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇదే జిఎంఆర్ గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి రండి జగన్ మాట్లాడు. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అతి తక్కువ ధరకు కోట్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ ఆ ఎయిర్పోర్ట్ కట్టే పనులను చేతికి కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆ పనులు అప్పచెప్తే వాళ్ళు లంచాలు ఇవ్వరు అని చెప్పి ఈ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా? ఈ పెద్ద మనిషి ఆ టెండర్లను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం. మీరు ఈ పదం గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బిడ్డింగ్ చేస్తే వాళ్ళు చంద్రబాబు గారికి లంచాలు ఇవ్వరనే ఉద్దేశంతోనే ప్రైవేటు సంస్థకు, అంటే ఇప్పుడు మనం చెప్పిన జిఎంఆర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. లంచాలు అనే పదం గుర్తుపెట్టుకోండి. దేశం మొత్తంలో 130కి పైగా ఎయిర్పోర్ట్లు ఉంటే అందులో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 130 ఎయిర్పోర్ట్లకు గాను 126 ఎయిర్పోర్ట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నడుపుతా ఉంది. అటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు టెండర్ వస్తే టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. మళ్ళీ ఈ పెద్ద మనిషి కొత్త టెండర్ను పిలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొత్త టెండర్ను పిలిచే కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా క్వాలిఫై కాకుండా ఈ పెద్ద మనిషి ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా పెట్టాడు. ఈ పెద్ద మనిషి విన్నారు కదా, చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లో పాల్గొంటుందని అది పాల్గొనకుండా ఫ్రీ క్వాలిఫికేషన్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇస్తే వాళ్ళు లంచాలు చంద్రబాబు గారికి ఇవ్వరు కాబట్టి ఆయన ప్రైవేటు సంస్థకు కట్టబెడుతున్నారు అని చెప్పి ఆ రోజు ఎవరి గురించి మాట్లాడాడో తెలుసా? జిఎంఆర్ గురించి మాట్లాడాడు. కాకపోతే జిఎంఆర్ అనే పేరు డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. కానీ ఎందుకంటే అప్పటికే టెండర్ల ఖరారు జరిగిపోయింది. సో జరిగిపోయిన తరువాత భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వీళ్ళు బాధపడిపోయారు. చూసారా, ప్రపంచాన్ని మన ఉత్తరాంధ్రలో పుట్టి ప్రపంచాన్ని శాసించినటువంటి వ్యక్తికి మీరు ఎందుకు మైక్ ఇవ్వలేదని చెప్పిందాక అమర్నాథ్ బాధపడిపోయాడు. చూసారా, అలా అదే జిఎంఆర్ని గురించి గతంలో లంచాలు అనే ఒక అపవాదను జిఎంఆర్కు అంటగట్టిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి ఒకసారి, నేను కొన్ని మీకు ఆధారాలు చూపిస్తా. ఇది ఒకసారి చూడండి. ఇది ప్రాజెక్టు డీటెయిల్స్ అని చెప్పి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అట్ భోగాపురం మీరు బ్లింక్ చేసి ఉన్నాయి మట్టికి చూడండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇన్ February 2019 బిడ్డింగ్ ఏ పర్ పాసెంజర్ ఫీ INR 303 అంటే ఒక్కొక్క పాసెంజర్కు 303 రూపాయలు కోట్ చేస్తూ బిడ్డింగ్ని అప్పుడు జిఎంఆర్ సంస్థ బిడ్ చేసింది. దానికి సంబంధించినటువంటి మొత్తం అంటే ఏది ఎంత అనేది ఇక్కడ పూర్తిగా సోర్స్ రూపంలో ఇచ్చారు. మొత్తంగా మీరు ఇక్కడ చూశారు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరిలో ఇస్తే ఇందాక మీరు జగన్ గారు మాట్లాడినారు చూసారా, అప్పుడు వ్యతిరేకించింది ఈయన. కరెక్ట్ ఎలక్షన్ టైంలో నా మాటలు మాట్లాడింది ఎలక్షన్ టైంలోనే. ఇదే సంస్థకు బిడ్డింగ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఎందుకు ఇవ్వలేదు, ప్రైవేటు సంస్థకి ఎందుకు ఇచ్చారు, లంచాల కోసం ఇచ్చారా అని చెప్పి మాట్లాడాడు. ఇది 2019 ఫిబ్రవరి 303 రూపాయలు పాసెంజర్ బిడ్డింగ్ ఫీ. గుర్తుంది కదా, అయిపోయింది. తర్వాత చంద్రబాబు గారు సీఎం పదవి నుంచి దిగిపోయి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. మరి బేసిక్గా ఆయన సీఎం అవగానే ఏం చేయాలి? ఆయన చెప్పిన వాదన ప్రకారం జిఎంఆర్తో రద్దు చేసుకుని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి టెండర్ కట్టబెట్టాలి కదా. మీరు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, పోలవరం ప్రాజెక్టులో అంతకుముందున్న సంస్థను తీసేసి తర్వాత మీరు వచ్చిన మీకు కావాల్సిన సంస్థను పెట్టుకున్నారు కదా.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి. అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు మోసం చేశారు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కమిషన్లు ఇవ్వదని చంద్రబాబు నాయుడు దాన్ని దూరం పెట్టాడని మాట్లాడారు. కాబట్టి మీరు తీసుకొస్తే బాగుండేది. కానీ జగన్ ఏం చేశాడో తెలుసా? చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ముందు డేట్ చూడండి, 30/3/2020. ఎవరు సీఎంగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. సో ఇది లెటర్ నెంబర్ కూడా ఇచ్చారు. ఫేస్డ్ మేనేజర్ రిటైర్డ్ అని చెప్పి డేటెడ్ 27/6/2018. అంటే అప్పటి ఆ ప్రాజెక్టు వైడ్ గవర్నమెంట్ లెటర్ అని చెప్పి అప్పటి లెటర్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? దీని లెటర్ కంటిన్యూషన్ ఉందా చూపిస్తా చూడండి. సో ఇది దాని కంటిన్యూషను. సో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ 303 ఏదైతే ఇందాక మనం చెప్పామో పాసెంజర్ ఫీజు ఇక్కడ రాశాడు చూడండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ హూ హ్యాస్ క్వైటెడ్ ది హైయెస్ట్ పర్ పాసెంజర్. అదే దాంట్లో లాస్ట్లో డేట్ ఇచ్చారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ అని చెప్పి ఇక్కడ నేమ్ కూడా ఉంది, దానిపైన డేట్ కూడా ఇచ్చారు. అంటే అప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఏదైతే 303 రూపాయల చొప్పున ఒక్కొక్క పాసెంజర్కి 303 రూపాయల చొప్పున బిడ్డింగ్ చేశారో 2019 ఫిబ్రవరిలో, 2020 మార్చి 30వ తేదీన అదే నామ్స్ ప్రకారం అదే జిఎంఆర్కు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ అప్పచెపుతూ ఇచ్చినటువంటి జీవో ఇది. అదే 303 రూపాయలు, 1 రూపాయి తగ్గలేదు, 1 రూపాయి పెరగలేదు, సంస్థ మారలేదు. కానీ బిడ్డింగ్ ఎవరి హయాంలో జరిగింది? చంద్రబాబు గారి హయాంలోనే జరిగింది. బట్ తరువాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అధికారికంగా వాళ్ళ చేతిలో పెట్టాడు. మరి చంద్రబాబు గారు జిఎంఆర్కి ఇస్తే వీళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? మీకు మేము ఆల్రెడీ బిడ్డింగ్ పొందామని ఆ సంస్థ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చింది చూడండి. మీకు చంద్రబాబు గారి హయాంలోనే ఆ బిడ్డింగ్ వచ్చిందా లేదా అనే అనుమానం మీకు రావచ్చు. ఇది జిఎంఆర్ సంస్థ అఫీషియల్గా ఫిబ్రవరి 26, 2019 మనం చూసింది ఫిబ్రవరి 19 కదా. సో వారం రోజుల తర్వాత వాళ్ళు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమని ఇచ్చారంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఎమర్జెస్ యాజ్ ది హైయెస్ట్ బిడ్డర్ ఫర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎట్ భోగాపురం ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ డేట్ చూడొచ్చు మీరు. అంటే 2019లోనే చంద్రబాబు గారి హయాంలో మేము బిడ్డర్గా ఎన్నికయ్యాము అని చెప్పి జిఎంఆర్ సంస్థ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఇది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరొకసారి దీన్నే వాళ్ళకి అప్పచెప్పాడు తప్ప ఆయన కొత్తగా ఇవ్వాల. మరి జగన్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఇవ్వలేదు? జిఎంఆర్ను ఎందుకు రద్దు చేయలేదు? చంద్రబాబు గారు ఇచ్చిన బిడ్డింగ్ ధరకే మళ్ళీ జిఎంఆర్కి ప్రాజెక్ట్ను ఎందుకు ఇచ్చారు? వాళ్ళు చెప్పాలి. వీళ్ళంతా బాధపడిపోయారు కదా, జిఎంఆర్కి ఎందుకు మైక్ ఇవ్వలేదని. సో వాళ్ళు జిఎంఆర్కు గతంలో చేసినటువంటిది ఇది గతంలో జిఎంఆర్కి వాళ్ళు చేసింది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు లంచాలు. అయితే ఇప్పుడు నేను ఇందాక లంచాలు అనే పదం గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో లంచాల కోసం వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. సరే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అదే కాంట్రాక్ట్ కొనసాగించాడు. అంటే ఈయన ఎంత లంచం తీసుకున్నాడు జిఎంఆర్ నుంచి? లంచాల కోసమే ప్రాజెక్ట్ అయితే మీరు జిఎంఆర్ని మార్చలేదు కదా. జిఎంఆర్ మీకు ఎంత ఇచ్చాడు లంచం? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే లంచం ఇవ్వదు, అదైతే బాగా చేస్తుంది. దేశంలో 130 ఎయిర్పోర్ట్లు ఉంటే 123 ఎయిర్పోర్ట్లు అదే నిర్వహిస్తుంది. అలాంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఇవ్వలేదని అడిగారు కదా. మరి అదే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు? అంటే వీళ్ళు చేసే పనులు చెప్పే మాటలకు ఎంత తేడా ఉంటుందో చూసారా. ఆ రోజు వ్యతిరేకించారు, ఈ రోజు మళ్ళీ ఆయనే గొప్ప అంటున్నారు. ఆ రోజు ప్రాజెక్ట్ వద్దన్నారు, ఈ రోజు క్రెడిట్ మొత్తం మాదే అంటున్నారు. ఆ రోజు జిఎంఆర్కి అవినీతిని అంటగట్టారు, ఈ రోజు జిఎంఆర్కి ఎందుకు మైక్ ఇవ్వలేదు అంటున్నారు. సో మొత్తం చేసేది వాళ్ళే, తిరిగి ఈ రోజు దాన్ని మాట్లాడేది కూడా వాళ్ళే. సో వైసీపీ 2 నాలుకల ధోరణి ఎలా ఉంటుంది అనడానికి ఈ జిఎంఆర్ ఉదాంతమే ఒక ఉదాహరణ.